నిధుల లేమితో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారా? ఇలా చేస్తే మళ్ళీ గెలవడం కష్టమని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? గెలవాలంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని ఒత్తిడికి లోనవుతున్నారా? సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు కష్టమే అని భావిస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్లేదని ఆందోళన చెందుతున్నారా? నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో గళమెత్తుతున్న ప్రభుత్వం లైట్ తీసుకుంటోందా? దీంతో తమకు కావాల్సిన నిధులు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వానికి గట్టిగానే చెప్పాలనే ప్లాన్ చేస్తున్నారా? సీఎంకి ఇవ్వాలని వినతి పత్రం రెడీ చేసి సంతకాల సేకరణ మొదలుపెట్టారా? లెట్స్ వాచ్. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారట. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది కేవలం 2.5 ఏళ్లు మాత్రమే. నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా 2 ఏళ్లు మాత్రమే ఉందని, ప్రభుత్వం సహకరించకపోతే మళ్లీ గెలవడం కష్టమని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. చివరి 6 నెలలు ఎన్నికల హడావిడి ఉంటుంది కాబట్టి ఏం చేసినా 2 సంవత్సరాల్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి పట్టు నిలుపుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్లలో మెజారిటీ ఎమ్మెల్యేలు మొదటిసారి గెలుపొందిన వారే. ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చకపోతే తమ పొలిటికల్ కెరీర్ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అయితే అభివృద్ధి కోసం నిధులు సమకూరడం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ లాంటి సమస్యలను పరిష్కరించాలన్నా చేతిలో డబ్బులు ఉండటం లేదని ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. నిధుల కోసం సంబంధిత మంత్రుల వద్దకు వెళ్లినా ఉపయోగం ఉండడం లేదని ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు కష్టమేనని ఎమ్మెల్యేల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల విషయంపై ఎమ్మెల్యేలు పలుసార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని నియోజకవర్గాలకు ప్రభుత్వం మొదటిసారి 10 కోట్లు, రెండోసారి 5 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ వచ్చే 2 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలు, పార్టీల పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రతి ఏడాదికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని, వీటిని కలెక్టర్ అకౌంట్లో ఉంచి ఎమ్మెల్యేల సిఫారసుతో విడుదల చేయాలని గతంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఓ వినతి పత్రం ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అయితే నిధుల గురించి పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేసినా సానుకూల స్పందన ఉండడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే వెళుతున్నాయని, ఎమ్మెల్యేలకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ ఫండ్ ఇవ్వలేకపోతున్నట్లు చెప్తున్నారట. ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే గెలవడం ఇబ్బంది అని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో చేసిన ప్రతిపాదనను పక్కన పెట్టి కొద్దిలో కొద్దిగానైనా తమకు ఆర్థిక స్వేచ్ఛనివ్వాలని ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరాలని భావిస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు 1 కోటి రూపాయల నిధులైనా ఇవ్వాలని సీఎం వద్దకు వెళ్లి అడగాలని కొందరు ఎమ్మెల్యేలు ఈ మధ్య చర్చించుకున్నారని గాంధీభవన్ నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కూడా చేసినట్లు సమాచారం. మొత్తానికి నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు చాలా కాలంగా గొంతెత్తుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటోంది. అయితే ఇప్పటికైనా సొంత పార్టీ ఎమ్మెల్యేల వెనుతని ప్రభుత్వ పెద్దలు ఆలకిస్తారో లేదో చూడాలి మరి.